హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యామ్స్టర్ గురించి అనేది మాట్లాడుకోబోతున్నాం. చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో. చాలామంది నన్ను అడుగుతున్నారు హౌ టు విత్డ్రాల్ హ్యామ్స్టర్ టోకెన్స్. ప్రస్తుతానికి ఎయిర్ డ్రాప్ అనేది అవ్వలేదు, కానీ ఆన్ దట్ టైం ఎప్పుడైతే హ్యామ్స్టర్ కాయిన్స్ ఎయిర్ డ్రాప్ అవుతుందో అప్పుడు చాలామంది ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది మనం విత్డ్రాల్ చేసుకున్నప్పుడు. అందుకే ముందుగానే ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా అనేది ఇచ్చేస్తే మీరు వేరంగా ఆ టోకెన్స్ ఎయిర్ డ్రాప్ అయిన వెంటనే మీరు సేల్ అనేది చేసేసుకోవచ్చు. సో ఓకేనా. అండ్ ప్రస్తుతానికి విత్డ్రాల్ అయితే ఎయిర్ డ్రాప్ అయితే ఈ మంత్లోనే అవుతుంది, Q3లోనే వాళ్ళు రోడ్ మ్యాప్ అనేది చెప్పారు. రోడ్ మ్యాప్లో టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది జూలైలో అవుతుంది. సో జూలైలో మీకు ఎంత కాయిన్స్ మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోండి. మీకు డీటెయిల్ వీడియో కూడా హ్యామ్స్టర్ గురించి చేయడం జరిగింది. మీరు ప్రాఫిట్ పర్ అవర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలా, ఎక్కువ కాయిన్స్ గెయిన్ చేయాలా, లేకపోతే మామూలుగా కాయిన్ బ్యాలెన్స్ వాల్యూ ఎక్కువ పాయింట్స్ అనేవి జనరేట్ చేయాలి, అన్నీ క్లియర్ కట్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పటికొచ్చి వ్యాలెట్ కనెక్ట్ చేసుకోకపోతే కనెక్ట్ అనేది చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు టెలిగ్రామ్ వ్యాలెట్కి చాలామంది కనెక్ట్ చేశారు. అండ్ టాన్ కీపర్ యాప్ ఉంటుంది కదా, కొన్ని మంది ఆ యాప్ కనెక్ట్ చేశారు. టెలిగ్రామ్ వ్యాలెట్ కనెక్ట్ చేసిన ఆర్ టాన్ కీపర్ కనెక్ట్ చేసిన రెండు ఒకేలాగా వర్క్ అవుతాయి. సో మీరు వరీ అవ్వద్దు, రెండు ఒకే. అంటే మీకు టెలిగ్రామ్లో టాన్ ఉంటుంది అండ్ మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న టాన్ ఉంటుంది, రెండు సిమిలర్గా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు, రెండు ఒకటే. ఓకేనా. మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారో ఆ వ్యాలెట్కి మీకు టోకెన్స్ అనేవి వస్తాయి. టోకెన్స్ రావాలంటే మీకు సమ్ గ్యాస్ ఫీజ్ అనేది ఉండాలి. గ్యాస్ ఫీజ్ ఉండాలంటే మీరు ఏం చేయాలి అవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నా మైనింగ్ బోట్లోకి పట్టుకెళ్ళి అండ్ మీ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉన్నదా లేదా వీడియో చేశాను, కనెక్ట్ అయ్యి ఉన్నదా లేదా ఎలా చూసుకోవాలి అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలు కూడా చూడకపోతే వెంటనే చూడండి, మీకే వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎయిర్ డ్రాప్ అయినప్పుడు మాత్రం ఇవన్నీ మీకు దొరకవు. ఎక్కువ వీడియోస్ ఎలాగ విత్డ్రాల్ పెట్టుకోవాలి, ఎలా మీరు ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలి, మీరు హోల్డ్ చేసుకోవాలి కాయిన్స్ ఆర్ వెంటనే అమ్మేసుకోవాలి, అన్ని వీడియోస్ అనేవి ఇలాగే వస్తూ ఉంటాయి. సో ఇంకా నేను ఇంట్రడక్షన్ కూడా ఎక్కువ ఇవ్వను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నా మైనింగ్ బోర్డ్లోకి తీసుకువెళ్ళి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇది నా మైనింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఇప్పటికీ టైం అనేది మించిపోలేదు, మీరు స్టిల్ యూ కెన్ మైన్. ఓకే. ఇప్పుడు నా టెలిగ్రామ్లో ఛానల్ విజిట్ చేస్తే అక్కడ లింక్ అనేది కనిపిస్తుంది. హ్యామ్స్టర్ అని క్లిక్ చేస్తే ఆ సర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడ హ్యామ్స్టర్ అని క్లిక్ చేస్తే మీకు హ్యామ్స్టర్ లింక్ అనేది కనిపిస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాళ్ళ టెలిగ్రామ్ మైనింగ్ బోట్కి పట్టుకెళ్ళి అక్కడ స్టార్ట్ అనే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అనేది పంపించాను కదా, స్టార్ట్ పంపిస్తే వాళ్ళు సింపుల్గా ఇలా పంపిస్తారు. ప్లే ఇన్ 1 క్లిక్, ఇలా మెసేజ్ పంపించిన వెంటనే కింద ప్లే ఇన్ 1 క్లిక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు సింపుల్గా మైన్ అనేది చేసేసుకోవచ్చు. వాళ్ళు రీసెంట్గా ఇంటర్ఫేస్ అనేది కూడా చేంజ్ చేశారు. అది మీకు ఈ ఇంటర్ఫేస్ ఎలాగా మీకు అనిపిస్తుందో ఒక కామెంట్ అనేది కూడా చేయండి. ఓకేనా. ఇప్పుడు అలాగా హ్యామ్స్టర్ కాయిన్ ఎయిర్ డ్రాప్ అయితే మీరు ఎలాగ విత్డ్రాల్ చేసుకోవాలి, మెయిన్ టాపిక్. ఇక్కడ చూడండి ఎయిర్ డ్రాప్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ థింగ్ మీకు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. టాన్ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎయిదర్ టెలిగ్రామ్కైనా కనెక్ట్ అయ్యి ఉండాలి ఆర్ మీరు యాప్కి టాన్ కీపర్కైనా కనెక్ట్ చేసుకుని ఉండాలి. ఓకేనా. అలా కనెక్ట్ చేసుకుని ఉండాలి. అయ్యిందా లేదా మనం ఎలా తెలుసుకోవాలంటే మీ వ్యాలెట్కి వెళ్ళండి, మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి సింపుల్గా. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ మీద క్లిక్ చేస్తారో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ సెట్టింగ్స్ అనే కనిపిస్తుంది ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తారు సింపుల్గా. టాన్ స్పేస్ అని ఉన్నది కదా ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్టెడ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హ్యామ్స్టర్ కాంబెట్ నీ వ్యాలెట్ కనెక్ట్ అయి ఉన్నది. సో మీరు వరీ అవ్వక్కర్లేదు. కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలి, మీరు ఎలాగ మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి, వీడియో అనేది సపరేట్గా చేశాను, ఆ వీడియో చూడండి, మిస్ అవ్వకండి. ఓకే. ఇప్పుడు మీకు ఎయిర్ డ్రాప్ అయితే మీకు సమ్ గ్యాస్ ఫీజ్ అనేది ఉండాలి. ఏ కాయిన్ గ్యాస్ ఫీజు? టాన్ కాయిన్ మ్యాక్సిమం మీ వ్యాలెట్లో 0.5 టాన్ కాయిన్స్ అనేవి మీకు వ్యాలెట్లో ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వ్యాలెట్కి హ్యామ్స్టర్ నుంచి టాన్ వ్యాలెట్కి మీరు సెండ్ చేసుకుంటారో ఆ కాయిన్స్ని సమ్ సెట్ అండ్ గ్యాస్ ఫీజ్ అనేది తీసుకుంటారు. ఆ గ్యాస్ ఫీజు మీకు ఉంటేనే మీ కాయిన్స్ అనేవి వ్యాలెట్లోకి వస్తుంది, లేకపోతే రాదు. నేను ఎందుకంటే ముందు చెప్తున్నాను, ఆ టైంలో ట్రాఫిక్ అనేది చాలామంది, ఇప్పుడు నాట్ కాయిన్ అనేది నియర్లీ 5 మిలియన్ పీపుల్స్ వరకు మైన్ చేశారు. బట్ హ్యామ్స్టర్ కాంబెట్ అనేది ఇప్పటికి 22 మిలియన్స్ గెయిన్ చేసింది. అందుకే ఆన్ ద టైమ్ వెన్
ఎయిర్ డ్రాప్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో ట్రాఫిక్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, చాలామంది విత్డ్రాల్ చేసుకోవడానికి చూస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే టాన్ కాయిన్స్ని యాడ్ చేయాలనుకుంటారో మీ బ్యాలెన్స్లోకి, అప్పుడు మ్యాక్సిమం యాడ్ అవ్వవు. ఎందుకంటే సర్వీస్ బిజీ, వెబ్సైట్ క్రాష్ గట్టా అయిపోతుంది. అందుకే ముందుగానే మనం ఫస్ట్ స్టెప్ ముందు ఉండాలి. కాబట్టి మీరు సమ్ సర్టెన్ టాన్ కాయిన్స్ మీ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం 0.5 టాన్ సరిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా? అది మీరు యాడ్ చేసుకుంటుంటే మీ హ్యామ్స్టర్ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వస్తుంది. అలాగా మీ వ్యాలెట్ని హ్యామ్స్టర్ కాయిన్స్ని మీ వ్యాలెట్కి ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ మీ మైనింగ్ బాట్లోకి వెళ్ళండి. మైనింగ్ బాట్లో వెళ్ళాక అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీ మైనింగ్ బాట్లోకి వస్తే ఇక్కడ ఎయిర్ డ్రాప్ సెక్షన్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటారో టాన్ వ్యాలెట్, అది ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ అవుతుందో దాని కింద మీకు ఇక్కడ క్లైమ్ అనేది వస్తుంది. క్లైమ్ ఆప్షన్ వస్తుంది. క్లైమ్ ఆప్షన్ మేము క్లిక్ చేసిన తర్వాత మీరు క్లైమ్ అనేది ఇక్కడ ఇలాగ వస్తుంది. మీకు చూపిస్తాను. క్లైమ్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ క్లైమ్ ఆప్షన్ అనేది ఇలాగ వస్తుంది. మీరు ఎప్పుడైతే క్లైమ్ ఆప్షన్ మేము క్లిక్ అనేది చేస్తారో అప్పుడు ఒక నోటిఫికేషన్ మీ వ్యాలెట్కి అనేది వస్తుంది. మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారో ఆ వ్యాలెట్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రొసీడ్ అవ్వండి సెకండ్ స్టెప్ ప్రొసీడ్ అవ్వండి అని. అప్పుడు మీరు ఓకే అనేది చేయాలి. ఓకే చేస్తే అప్పుడు మీకు హ్యామ్స్టర్ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వస్తాయి. బట్ గ్యాస్ ఫీజ్ అనేది ఖర్చు అవుతుంది. మీరు ఎప్పుడైతే టాన్ యాడ్ చేసుకున్నారో సమ్ సర్టెన్ కాయిన్స్ టాన్వి గ్యాస్ ఫీజ్ కోసం, ఇక్కడ క్లైమ్ అనేది క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ నేను క్లిక్ చేసిన తర్వాత మీకు టాన్ గ్యాస్ ఫీజ్ ఉంటే ఓకే అయిపోతుంది. గ్యాస్ ఫీజ్ లేకపోతే మీకు టాన్ కాయిన్స్ యాడ్ చేసుకోండి అనే మీకు మెసేజ్ చూపిస్తుంది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. టాన్ కాయిన్స్ మీకు ఎలాగ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలో వీడియో కావాలంటే సపరేట్గా కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేస్తేనే వీడియో చేస్తాను, లేకపోతే చేయను. మీకు ఇంపార్టెంట్ అండ్ నాకు కూడా ఇంపార్టెంట్. నేను చేసేసుకోగలను. మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సపరేట్ వీడియో చేస్తాను. అంటే బైబిట్లో నుంచి ఎలాగ మనం మన వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కాయిన్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ స్టెప్ ముందు ఉండాలి. మీరు టాన్ కాయిన్స్ యాడ్ చేసేసుకుంటే మీకు మ్యాక్సిమం 50% వరకు మీకు ప్రాసెస్ అనేది అయిపోయినట్టుగా. వెన్ ఎయిర్ డ్రాప్ చేస్తారో మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Until then, take care. See you in the next video. Bye bye.